ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. 1 యోహాను 5:14. దేవుని బిడ్డగా నీవు ఈ లోకస్తుల కంటే విరుద్ధమైన జీవిత విధానం కలిగి ఉండాలి. నీ గురించి నీవు ఆలోచించలేక మాట్లాడే మాటలే నిన్నుగా తయారు చేస్తాయి. ఉదాహరణకు, నీవు ఆలోచించే లేక మాట్లాడే మాటలే నిన్నుగా తయారు చేస్తాయి. నాకు అనారోగ్యంగా ఉంది అని ఎప్పుడు అనుకుంటే నీ దేహంలో ఉన్న భాగాలన్నీ నీవు అస్వస్థత పాలయ్యేందుకు సహకరిస్తాయి. ఇంకేముంది, నీ జీవితాంతం ఇక నీకు అనారోగ్యమే. అదేవిధంగా నీ ముఖంపై ఏదైనా ఒక ముడత లేక తలలో ఒక తెల్ల వెంట్రుక కనబడగానే అమ్మో నేను ముసలాడిని అయ్యాను అని అనుకుంటూ పోతే నీ దేహ భాగాలన్నీ నిన్ను ముసలానిగా చేసేందుకు సిద్ధమవుతాయి. కనుక నీ జీవిత గమనాన్ని మార్చుకో. నీవెప్పుడు నేను యేసు ప్రభుని బట్టి ఆరోగ్యంగా ఉన్నాను, నేను యవ్వనస్తురాలని, నేను అందంగా ఉన్నాను, నేను ధనవంతుడను అని నీ జీవితంలో అన్ని మంచిగా అనుకుంటూ ముందుకెళ్ళాలి. రెండవదిగా, ప్రతి ఒక్కరి దగ్గరికి స్నేహభావంతో వెళ్ళాలి. దేవుడు తన కృప సింహాసనం దగ్గరకు ఏ సమయంలోనైనా మనం వెళ్ళే అద్భుతమైన అవకాశం మనకు కలుగచేశాడు. అలా అయితే అందరూ మనల్ని సమీపించేందుకు మనం అందుబాటులో ఉన్నామా? ప్రార్థన. తండ్రి అయిన దేవా, నీ వాక్యం ద్వారా దినదినము నా జీవితంలో మార్పు తెస్తున్నందుకు వందనములు. యేసు ప్రభు నా నిమిత్తము సిలువలో సంపూర్తి చేసిన కార్యమును బట్టి నేను ఆశీర్వదించబడి సంతోషంగా ఉన్నందుకు నీకు వందనములు. అందరూ నా యజమానుని దగ్గరకు వచ్చు రీతిగా నా దగ్గరకు వచ్చుటకు నేను అందుబాటులో ఉండుటకు సహాయం చేయము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.